A16 borrowing cost. చలోండి మనం లాస్ట్ టైం ఈవినింగ్ AS2 డిస్కస్ చేసాం అండ్ సమ్ పెండింగ్ టాపిక్ అని ఉంటుంది కదా, మేబీ ఆ పెండింగ్ టాపిక్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఉంటుంది మా క్లాస్ అందరికి కలిపి. AS10 చూసారా క్వశ్చన్స్ ఏమైనా? ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్, థియరీ కాకుండా ప్రాబ్లమేటిక్ పోర్షన్ అయితే చూసారు కదా. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 16 టాపిక్ borrowing cost. borrowing cost. సార్ borrowing అంటే borrowing అంతే కదా. borrowing అంటే ఏంటి? వావ్, టేకింగ్ మనీ ఫ్రమ్ అదర్స్ అంతేనా? టేకింగ్ లోన్ మా టేకింగ్ ఫ్రమ్ మనీ ఫ్రమ్ అదర్స్ అంటే నార్మల్గా ఏమవుతుంది? మన మనీ మనం తీసుకుంటే లోన్ అంటారా? అదర్స్ మనీ, ఓకేనా? బోరింగ్ నథింగ్ బట్ లోన్. మాది బ్యాంక్ లోన్ అవ్వచ్చు, సెక్యూర్డ్ లోన్ అవ్వచ్చు, అన్సెక్యూర్డ్ లోన్ అవ్వచ్చు. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ బోరింగ్, అవునా కదా? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బోరింగ్ అంటే డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు, బోరింగే కదా. ఎస్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ బోరింగ్. సో బోరింగ్ కాస్ట్ అంటే బోరింగ్, బికాస్ ఆఫ్ దట్ బోరింగ్ ఎంటిటీకి కాస్ట్ అక్కడ అవుతుంది, ఎంటిటీకి కాస్ట్. A16 డిస్కస్ చేస్తుందంటే ఎంటిటీకి అయిన కాస్ట్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ట్రీట్ చేస్తారా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ట్రీట్ చేస్తారా, అంతే. అదే సార్, రెవెన్యూ క్యాపిటల్ మాకు రాలేదు కదా సార్. మా క్యాపిటలైజేషన్ ఆఫ్ బోరింగ్ కాస్ట్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Touch to P&L is called రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే A16 ఎంటిటీకి వచ్చే బోరింగ్ కాస్ట్ని అది రెవెన్యూ ఎక్స్పెన్స్లా ట్రీట్ చేస్తావా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా ట్రీట్ చేస్తావా అని డిసైడ్ చేసి చెప్తా. If it is treated as capital expenditure, then it should be added to the cost of asset. If it is treated as capital expenditure, then it should be treated as cost of asset. Example, normally AC purchase చేసాము, AC cost 50,000 but installation charges 5,000. ఇప్పుడు ఇన్స్టలేషన్ చార్జెస్ 5,000 అనేది రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బికాస్ ఇన్స్టలేషన్ ఆఫ్ మిషనరీకి మీరు ఎంట్రీ ఏం పాస్ చేస్తారు? Installation charges to cash, machinery to cash, machinery to cash. That means whatever charges paid for installation considered as a capital expenditure, then so that's why that is debited to asset account. So here also, even though interest is expense to the entity, that should be added to the cost of asset. Then a capitalization of borrowing cost అని అంటాం, capitalization of borrowing cost. So first of all, borrowing cost అనేది తెలియాలి మనకి. చెప్పండి, బారోయింగ్ కాస్ట్ అంటే అండి? బారోయింగ్ కాస్ట్ చెప్పండి. కాస్ట్, ఓకే, కాస్ట్ ఇన్కర్డ్. బారోయింగ్ కాస్ట్ అదే మెయిన్ అమ్మా. ఇట్ ఈస్ ఏ కాస్ట్, అదైతే క్లారిటీ ఉంది కదా. బారోయింగ్ కాస్ట్ ఇస్ ఏ కాస్ట్. ఎవరు ఇన్కర్ అవుతామా? ఎంటిటీ. Borrowing cost is a cost incurred by the entity. Incurred by the entity for the purpose of borrowing. Borrowing కోసం మనం కాస్ట్ ఇన్కర్ అయితే దాన్ని borrowing కాస్ట్ అంటారు. మరి borrowing కోసం ఇన్కర్ అయ్యే కాస్ట్ ఏమై ఉండొచ్చు? అదైతే ఫస్ట్ మెయిన్ అండ్ క్రైటీరియా, మెయిన్ ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ కాస్ట్. అది ఎవరైనా చెప్తారు, అంతే కదా. లోన్ తీసుకోవడం నీకు అయ్యే కాస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ కాస్ట్. లోన్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, ఫ్రీగా ఎవరు ఇవ్వరు కదా. అదే మరి ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఆన్ లోన్ టేకెన్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. మరి ఇంట్రెస్ట్ కాకుండా ఇంకేమో ఉండే ఛాన్స్ ఉంది. బారోయింగ్ కాస్ట్ ఇస్ అ కాస్ట్ ఇన్కర్డ్ బై ద ఎంటిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్ బారో చేయడం కోసం ఇన్కర్ అయ్యే కాస్ట్ ని బారోయింగ్ కాస్ట్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇంట్రెస్ట్ కాస్ట్. అది క్లియర్. అది కాకుండా అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఇంకేమై ఉండొచ్చు? బ్రోకరేజా? బ్రోకరేజ్ ఎంటిటీకి లోన్ అవసరం, ఓకేనా. ఎగ్జాంపుల్, రీసెంట్గా మురళి సార్ ఇదంతా కదా మనకు ఓన్ బిల్డింగ్ ఉంటే బాగుండు, బట్ ఓన్ బిల్డింగ్ కావాలంటే SR నగర్లో అట్లీస్ట్ ఒక 7 crores కావాలి. ఓన్ బిల్డింగ్ కావాలంటే ఓకేనా, 7 crores కావాలి.
7 కాకపోయినా అట్లీస్ట్ 5 crores కావాలి ఓన్ బిల్డింగ్ కావాలంటే. ఎవరైనా బిల్డింగ్ లోన్ ఇస్తే బాగుండు అని అనుకుంటా. సో రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో బ్రోకర్స్ వర్క్ చేస్తారు కదా, లోన్ శాంక్షన్ చెప్పించేవాళ్ళు. వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా అంటే పర్సనల్ లోన్ లేదు అని, బిల్డింగ్ లోన్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే బిల్డింగ్ లోన్ ఉంటే సార్ 5% కమిషన్ సార్ అన్నాడు వాడు. అండ్ నీకు 5 crores లోన్ శాంక్షన్ అయితే అందులో 5% అడిగిచ్చే. అంటే ఎంత? 50 lakhs. 5 crores అంటే 50 lakhs. 50 lakhsలో 5% అంటే 25 lakhs. అంతేనా? 25 lakhs జస్ట్ కమిషన్. ఆ లోన్ మనకి శాంక్షన్ చేయించినందుకు మనకి 25 lakhs ఇవ్వాలి. ఎక్స్పెన్సే కదా అది, కాస్టే కదా, ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్. మళ్ళీ ఇది కాకుండా 2% ప్రాసెసింగ్ ఫీజ్ సార్. అండ్ నీకు 5 crores లోన్ శాంక్షన్ అంటే ఆ 5 crores లో 2% వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అని డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనకి ఇస్తారు. అంటే ఫర్ ఎవ్రీ 100 2 rupees ప్రాసెసింగ్ ఫీ. మరి ప్రాసెసింగ్ ఫీ కూడా కాస్టే కదా బిజినెస్కి, ఎంటిటీకి. దట్ ఈస్ ఆల్సో ఏ బారోయింగ్ కాస్ట్. దట్ ఈస్ ఆల్సో ఏ బారోయింగ్ కాస్ట్. ఎగ్జాంపుల్స్ అవి. ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్. ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్ బై ద ఎంటిటీ ఈస్ కాల్డ్ బారోయింగ్ కాస్ట్. మీకు అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక 5 items ఇచ్చారు. ఓకేనా? సో బారోయింగ్ కాస్ట్ అంటేనమ్మా ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇన్కర్డ్ బై ద ఎంటిటీ. దేనికోసం? ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. సో ఇంట్రెస్ట్ ప్లస్ other cost incurred by the entity. Incurred by the entity. Reason ఏంటమ్మా? for the purpose of borrowings of funds. For the purpose of borrowing of funds. ఇంట్రెస్ట్ అంటే క్లారిటీ ఉంది. అదర్ కాస్ట్ అంటే ఏంటి? అదర్ కాస్ట్ ని AS 16లో 5 elements లా డివైడ్ చేశారమ్మా అదర్ కాస్ట్ని. 5 elements. ఆ 5 elements ఏంటి అంటే 1 2 3 4 5. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్ ఆన్ బారోయింగ్స్. ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్ ఆన్ బారోయింగ్స్. ఇంట్రెస్ట్ అంటే క్లారిటీ ఉంది కదా. కమిట్మెంట్ ఛార్జెస్ అంటే ఏమో సార్ చెప్పండి. కమిట్మెంట్ ఛార్జెస్ చూడండి, నార్మల్గా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అని అడుగుతారు. తెలుసు, ఐడియా ఉందా? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా. సపోజ్ ఎగ్జాంపుల్, మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10 lakhs చేసామమ్మా. 10 lakhs. ఈ 10 lakhsకి టైం పీరియడ్ 10 years. అంటే 10 years వరకు మనం 10 lakhs విత్డ్రా చేయం. ఆ 10 years వరకు ఏంటమ్మా మన బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ 10 lakhs ఉంటాయి. నిజంగా ఉంటాయా? సాఫ్ట్వేర్లో ఉంటాయి నీ బ్యాంక్లో 10 lakhs ఉన్నాయని. అండ్ నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకోమో 10 lakhs ఉన్నాయని కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా 10 lakhs వాళ్ళు బ్యాంక్లో ఉంచారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 lakhsని యూజ్ చేసి బిజినెస్ చేస్తారు. వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే బ్యాంక్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవడం. అంటే బ్యాంక్ మన మనీతో బిజినెస్ చేస్తారు. మన మనీతోటి బిజినెస్ చేస్తారు. ఓకేనా? కొన్ని బ్యాంక్స్లో ఉంటుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ 1 lakh కంటే ఎక్కువ విత్డ్రా చేయాలనుకుంటే ఒకటే రోజు బ్యాంక్ ఇంటిమేషన్ ఇవ్వండి అని. అంటే ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో నీ బ్యాంక్లో బ్యాలెన్స్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ అంత క్యాష్ ఉండవు. ముందే ఇంటిమేట్ చేయమంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో క్యాష్ రెడీ చేసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనము బిజినెస్ పర్పస్ కోసం ఒక అసెట్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం లోన్ తీసుకున్నాం. లోన్ అమౌంట్ 10 lakhs. ఇప్పుడు చూడమ్మా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అనుకోండి 10 lakhs. బిజినెస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? బిజినెస్ అది లోన్ ఇవ్వడం కానీ లేదా ఇన్వెస్ట్ చేయడం కానీ. సో బ్యాంక్ వాళ్ళకి దీని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్. నార్మల్గా ఆలోచించండి, మన క్యాష్ మనం బ్యాంక్లో సేఫ్గా దాచుకుంటున్నాం. సర్వీస్ ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తున్నారు. సర్వీస్ రిసీవర్స్ మనం బ్యాంక్కి కన్సిడరేషన్ పే చేయాలి, కానీ బ్యాంకే మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. అవునా కదా? ఇక సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? బ్యాంక్ వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సర్వీస్ రిసీవ్ చేసుకున్నాం. ఫీజు ఎవరు కట్టాలి? సర్వీస్ రిసీవ్ చేసుకున్నారు కట్టి, కానీ తిరిగి బ్యాంకే ఇస్తున్నారు మనకి ఇంట్రెస్ట్. పని లెక్క ఇస్తారా? నాట్ లైక్ దట్.
మన అమౌంట్ యూజ్ చేసే వాళ్ళు మనకంటే ఎక్కువ ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసిన దాంట్లో కొంచెం మనకి ఇచ్చేస్తారు ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేయండి అని 3%, 4%, 2% అని ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్రెడిట్ అవుతుంది. యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹3.2, 1.7 అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఉంటాయి కదా. ఓకేనా. సో ఇక్కడ ఏంటమ్మా, మన మనీని బ్యాంక్ వాళ్ళు యూజ్ చేసుకొని బిజినెస్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. ఆ ఇన్కమ్లో సర్టన్ పోర్షన్ మనకి యాజ్ ఏ ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తారు మన బ్యాంక్ అకౌంట్కి. ఇప్పుడు 10 lakhs లోన్ తీసుకున్నాడు ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ అసెట్. నీ బ్యాంక్ అకౌంట్కి శాంక్షన్ అయిపోయింది అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్లో 10 lakhs వచ్చింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్లో 10 lakhs. నువ్వు పర్పస్ ఆఫ్ లోన్ ఏంటో బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది కదా, పర్పస్ ఆఫ్ లోన్ ఏంటో కన్స్ట్రక్షన్ కోసం 10 lakhs తీసుకున్నారని. సో ఈరోజు ఇమీడియట్గా నువ్వు ఒక 6 lakhs విత్డ్రా చేసావు అమ్మా, ఇంకా 4 lakhs అలాగే ఉంది, విత్డ్రా చేయలే. 6 months అయింది, 1 year అయింది, 4 lakhs అలాగే ఉంది, నువ్వు విత్డ్రా చేయలేదు. లోన్ శాంక్షన్ నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది కానీ నువ్వు విత్డ్రా చేసింది ఓన్లీ 6 lakhs, ఇంకా 4 lakhs విత్డ్రా చేయలేదు, అలాగే ఉంది. కానీ లోన్ అమౌంట్ ఎంత? 6 lakhs, 10 lakhs? 10 lakhs. 10 lakhs మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కదా, బట్ యాక్చువల్గా 10 lakhs మీద ఛార్జ్ చేసేదాన్ని ఇంట్రెస్ట్ అంటారమ్మా. 6 lakhs మీద ఛార్జ్ చేసేదాన్ని ఇంట్రెస్ట్ అంటూ 4 lakhs మీద దాన్ని ఛార్జ్ చేసేదాన్ని కమిట్మెంట్ ఛార్జెస్ అని అంటారు. 4 lakhs లోనే కానీ నువ్వు ఇంకా విత్డ్రా చేయలేదు, నీ బ్యాంక్లోనే ఉంది. నీ బ్యాంక్లోనే ఉంది అంటే దట్ ఈస్ ఐడిల్ అమౌంట్. నువ్వు యూజ్ చేయట్లేదు, బ్యాంకు యూజ్ చేయట్లేదు. బ్యాంక్ ఏమైనా యూజ్ చేస్తుందా 4 lakhsని? నో. నువ్వేమైనా యూజ్ చేస్తున్నావా? అది కూడా కాదు, ఐడియల్గా ఉంటుంది. ఐడియల్గా ఉండడం వల్ల బ్యాంక్ వాళ్ళ ఇన్కమ్ని లూజ్ అవుతున్నారు. సో దట్స్ వై దే విల్ ఛార్జ్ కమిట్మెంట్ ఛార్జెస్ ఆన్ దట్ 4 lakhs. క్లియరా? ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్. దట్ ఈస్ ఆల్సో ఏ బోరింగ్ కాస్ట్. మా చూడడానికి సింపుల్గా 5% క్యాలిక్యులేట్ ఆన్ 10 lakhs అని ఉంటుంది కానీ ఆ 5% 6 lakhs మీద క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రెస్ట్ కాస్ట్ అంటారు, 4 lakhs మీద ఛార్జ్ చేసేదాన్ని కమిట్మెంట్ ఛార్జెస్ అని అంటారు. ఓకేనా. యాక్చువల్గా లోన్ విత్డ్రావల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది, రిమైనింగ్ విత్డ్రా చేయకుండా ఉన్న అమౌంట్ మీద కమిట్మెంట్ ఛార్జెస్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా. పర్సంటేజ్ సేమ్, ఇన్ కేస్ లోన్ డాక్యుమెంట్లో డిఫరెంట్ పర్సెంటేజ్ డిఫరెంట్గా ఛార్జ్ అవుతుంది. క్లియర్? ఓకేనా. నెక్స్ట్. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ చెప్పండి. అమోర్టైజేషన్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం రిలేటెడ్ టు borrowing. తెలుసేమైనా? అమోర్టైజేషన్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం రిలేటెడ్ టు borrowing. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను మీకు ఆల్రెడీ తెలుసు కానీ దాన్ని ఇలా అంటారని తెలియదు అంతే. అందరు CA ఫౌండేషన్ పాస్ అయిన కదా, సో ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, బట్ దాని నేమ్ ఇదంతా తెలియదు మీకు అంతే. CA ఫౌండేషన్ కంపెనీ అకౌంట్స్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ టాపిక్ ఉందా? ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ లాస్ట్ క్వశ్చన్. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్లో మీ ICMA తీసుకుంటే, ICMA కానీ మన ఇన్స్టిట్యూట్ లక్ష్య కానీ తీసుకుంటే అందులో క్వశ్చన్ ఉంటుందమ్మా. కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేస్తుంది బట్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, issued at discount, or else issued at par redeemed at premium. redeemed at premium అంటే 100 లోన్ తీసుకొని 100 డిబెంచర్ తీసుకొని 110 రిడీమ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ issued at discount అంటే 90 తీసుకుంటాం కానీ 100 తీసుకున్నట్టు అకౌంట్ చేస్తాం. or else issued at discount but redeemed at premium. నువ్వు తీసుకునేదేమో 90, లోన్ అమౌంట్ ఏమో 100, రీపేమెంట్ ఏమో 110. ఇప్పుడు చెప్పండి కంపెనీకి ఛార్జెస్ ఎంత? 20 rupees, డిస్కౌంట్ 10 rupees, ఎక్స్ట్రా పేమెంట్ 10 rupees, 20 rupees. డిబెంచర్ టైం పీరియడ్ 10 years అమ్మా. డిబెంచర్ టైం పీరియడ్ 10 years. ఒకటే డిబెంచర్ ఇష్యూ చేసావు నువ్వు, డిబెంచర్ టైం పీరియడ్ 10 years, ఒకటే డిబెంచర్ ఇష్యూ చేసావు. దట్ కాస్ట్ ఇస్ డిబెంచర్ ఫేస్ వాల్యూ ఇస్ 100, బట్ యూ ఇష్యూడ్ ఎట్ 90 rupees, రిడీమ్ డేట్ 110 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 years. ఇప్పుడు ఈ 10 yearsకి డిబెంచర్ మీద కంపెనీకి అయిన కాస్ట్ ఎంత అంటే డిస్కౌంట్ ₹10, ప్రీమియం ₹10, టోటల్ 20 rupees. దిస్ 20 rupees ఈజ్ ఫర్ 10 years. ఈచ్ ఇయర్కి 20? నో, ఫర్ ఆల్ 10 years ఈచ్ డిబెంచర్ 20 rupees కాస్ట్ అయింది. ఈ 20 rupeesని ఎవ్రీ ఇయర్ P&Lకి ఈక్వల్గా అపోర్షన్ చేస్తారని చెప్పాను కదా, ఈక్వల్గా అపోర్షన్ చేస్తారు. ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ 20 divided by 10, 2 rupees. అది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్
20 రూపీస్ డివైడ్ బై 10, 2 రూపీస్. అట్లా 10 years అపోర్షన్ చేస్తారు. అపోర్షన్మెంట్ ఆఫ్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ ఈస్ కాల్డ్ అమోర్టైజేషన్ ఆఫ్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్. ఫస్ట్ చెప్పాను, బారోయింగ్ అంటే అది లోన్ అవ్వచ్చు, డిబెంచర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ డిబెంచర్ తీసుకుందాం. డిబెంచర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, ఆ డిస్కౌంట్ కంపెనీకి లాసే కదా, కాస్టే కదా. డిబెంచర్ రిడీమ్డ్ ఎట్ ప్రీమియం, ఎక్స్ట్రా అమౌంట్ కంపెనీకి ఏంటమ్మా, లాసే. సో టోటల్ డిస్కౌంట్ అయినా లాసే, ప్రీమియం అయినా లాసే, టోటల్ లాస్ మొత్తం ఇయర్ 1 టోటల్ 10 years. మ్యాచింగ్ కాన్సెప్ట్. డిబెంచర్ బెనిఫిట్ 10 years ఉన్నప్పుడు దాని రిలేటెడ్ కాస్ట్ కూడా 10 years కి అపోర్షన్ చేయాలి. సో అపోర్షన్మెంట్ ఆఫ్ దాట్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. నీకు లోన్ బారో చేయాలంటే ఖచ్చితంగా నువ్వు డిస్కౌంట్ ఇష్యూ చేసావు. మేబీ డిస్కౌంట్కి ఇష్యూ అయిపోతే అంత లోన్ వచ్చేది కాదు. అయితే రీపేమెంట్, ప్రీమియం రీపేమెంట్ అని చెప్పాం. ప్రీమియం రీపేమెంట్ లేదు, రీపేమెంట్ అయితే పార్ ఉంటే మేబీ అంత లోన్ వచ్చేది కాదేమో. అంటే బికాస్ ఆఫ్ ప్రీమియం ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ డిస్కౌంట్ యూ విల్ బి గెటింగ్ డిబెంచర్ అమౌంట్. ఆ అమౌంట్ మీద ఆ డిబెంచర్ డిస్కౌంట్ కానీ డిబెంచర్ ప్రీమియం కానీ ఏమవుతామో కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ అనేది సిస్టమేటిక్గా అలొకేట్ చేయాలి ఓవర్ ద లైఫ్ ఆఫ్ డిబెంచర్, ఓవర్ ద లైఫ్ ఆఫ్ డిబెంచర్. సో దట్ అమౌంటైజ్డ్ అమౌంట్ అంటే అపోర్షన్ అయిన అమౌంట్ని మనం బారోయింగ్ కాస్ట్ అనాలి. ఓకేనా, క్లియరా, అర్థమైందా? నెక్స్ట్ అమౌంటైజేషన్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం రిలేటెడ్ టు బారోయింగ్. నెక్స్ట్ అమౌంటైజేషన్ ఆఫ్ ఎనీ యాన్సరీ కాస్ట్. యాన్సరీ కాస్ట్ అంటే అదర్ కాస్ట్ అమ్మా. ఇందాక ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ ఫీజ్ 2% అన్నాడు. లోన్ పీరియడ్ 5 years ఉంది అంటే 5 years కి కలిపి ప్రాసెసింగ్ ఫీ 2% అని. ఆ 2% అంటే మా 5 years సంబంధించింది. సో 5 years కి అమౌంటైజ్ చేయాలి అపోర్షన్మెంట్. మా డిప్రిషియేట్ అంటారు కదా, అసెట్ లైఫ్ 10 years, 10 years కి డిప్రిషియేట్ చేస్తారు. డిబెంచర్ లైఫ్ 10 years, interest cost, that means discount or a premium cost on such debenture should be amortized over 10 years. Amortized అంటే సేమ్ లైక్ డిప్రిసియేషన్. టాంజిబుల్ అసెట్స్ కి డిప్రిసియేషన్ అంటామమ్మా, ఇంటాంజిబుల్ అసెట్స్ కి అమోర్టైజేషన్ అని అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ కి అమోర్టైజేషన్ అంటాం. ఓకేనా, అపోర్షన్మెంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ దట్ డిస్కౌంట్ ఎలిమెంట్ ఆర్ ప్రీమియం ఎలిమెంట్, దాన్ని మనం ఏమంటామో బారోయింగ్ కాస్ట్. యాంగ్జైటీ అంటే అదర్ కాస్ట్, అది అవసరం లేదు. నెక్స్ట్ ఫైనాన్స్ చార్జెస్ వెన్ ద అసెట్ అక్వైర్డ్ అండర్ ఫైనాన్స్ లీజ్. మా లీజ్ అనే టాపిక్ మీకు గ్రూప్ 2లో వస్తుంది. గ్రూప్ 2లో లీజ్ కి క్లాసిఫికేషన్ ఉంటుందమ్మా, ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్స్ లీజ్ అని. ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్స్ లీజ్. ఫైనాన్స్ లీజ్ అంటే ఎవరైతే లెండర్ ఉంటారో ఓనర్ దగ్గర నుంచి టెనెంట్ లీజ్కి బిల్డింగ్ తీసుకుంటారు. ఆ బిల్డింగ్కి నార్మల్గా రెంట్ పే చేస్తాం కదా, హియర్ లీజ్ పేమెంట్స్ పే చేయాలి. సేమ్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ రెంట్ అనకుండా లీజ్ పేమెంట్స్ అంటారు. దట్ లీజ్ పేమెంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ చార్జెస్. ఆ ఇంట్రెస్ట్ చార్జెస్ కూడా బారోయింగ్ కాస్ట్ అని అంటారు. ఆ ఇంట్రెస్ట్ చార్జ్ కూడా బారోయింగ్ కాస్ట్. లీజ్ పేమెంట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ చార్జెస్, దట్ ఇంట్రెస్ట్ షుడ్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. ఓకేనా, AS 19లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ లీజ్లో ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా బారోయింగ్ కాస్ట్ అంటారు. ఓకేనా, మా ఇవన్నీ ఎగ్జామ్స్లో అడగరు, ఇవన్నీ జస్ట్ ఐడియా కోసం అంతే. నెక్స్ట్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్, ఇది టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. ఎక్స్చేంజ్ లాస్ను కూడా బారోయింగ్ కాస్ట్లా కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ లాస్ ఎక్కడ వచ్చిందమ్మా, AS 11లో ఎక్స్చేంజ్ లాస్ చార్జ్ టు P&L అంటారు కదా, P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ P&L కి ట్రాన్స్ఫర్ చేసే ఎక్స్చేంజ్ లాస్ సర్టన్ అమౌంట్ ని అసెట్ కాస్ట్ కి యాడ్ చేయొచ్చు. ఏ అమౌంట్ యాడ్ చేయాలి మనం డిస్కస్ చేద్దాం, ఈ రోజు వస్తుంది అది. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ బారోయింగ్ కాస్ట్ మీనింగ్. బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ బై ద ఎంటిటీ ఇన్కర్ అవుతుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్, విచ్ ఇంక్లూడ్స్ అదర్ కాస్ట్ అంటే includes interest and commitment charges, amortization of premium or discount of borrowing, amortization of any ancillary cost. Next interest payments under finance lease, and next exchange difference. Next recognition of borrowing cost. Borrowing cost ని రికగ్నైజ్ చేయాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో బారోయింగ్ కాస్ట్ ని అసెట్ కి యాడ్ చేయాలి. ఏ అసెట్ కి యాడ్ చేయాలంటే దట్ మస్ట్ బి ఏ qualifying asset. So qualifying asset definition important.
క్వాలిఫైయింగ్ అసెట్. సార్ చెప్పండి, బేసిక్ చెప్పండి మా. క్వాలిఫైయింగ్ అసెట్ కరెంట్ అసెటా నాన్ కరెంట్ అసెటా? క్వాలిఫైయింగ్ అసెట్ అనేది కరెంట్ అసెటా నాన్ కరెంట్ అసెటా? చెప్పండి. నానా కరెంట్ అసెట్ అంతేనా? చెప్పండి మా. నాన్ కరెంట్. క్వాలిఫైయింగ్ అసెట్ ఇస్ ఏ నాన్ కరెంట్ అసెట్ అంతేనా? మా స్పెసిఫికేషన్ క్వాలిఫైయింగ్ అసెట్ మే బి కరెంట్ అసెట్. అది కరెంట్ అసెట్ అవ్వచ్చు, నాన్ కరెంట్ అసెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చము. ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ అసెట్ అండ్ ఓన్లీ నాన్ కరెంట్ అసెట్ సార్ అట్లా ఎక్కడ స్పెసిఫై చేశాడు స్టాండర్డ్లో. క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ చూడండి. అన్ అసెట్ విచ్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్ ఆర్ a sale. A qualifying asset is asset which takes substantial period of time to get ready for its intended use or for a sale. Suppose example మనది వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అమ్మ. వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలంటే స్టోర్ చేయాలి కదా అసెట్ని. అంటే వైన్ రెడీ అవ్వడం కోసం ఎగ్జాంపుల్ ఒక 15 months టైం పట్టిందమ్మా. వైన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం కోసం 15 months టైం పట్టింది. మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, మనమే కన్జ్యూమ్ చేస్తామా? సేల్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ అనే వైన్ ఏం చేస్తామో సేల్ చేస్తాం. సేల్ చేసినట్టు అది ఇన్వెంటరీయే కదా. ఇన్వెంటరీ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్వెంటరీ కదా. బట్ ఇట్ టేక్స్ 15 months టు గెట్ రెడీ ఫర్ సేల్. క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ ఏంటి? An asset which takes substantial period of time to get ready for its intended use or for a sale. Here wine is manufactured for the purpose of sale and it takes substantial period of time. So substantial period of time అంటే ఏంటి సార్ అంటే that depends upon company అమ్మా. ఒక కంపెనీకి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 9 months ఉండొచ్చు, ఒక కంపెనీకి 6 months ఉండొచ్చు, ఇంకో కంపెనీకి 15 months ఉండొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మేనేజ్మెంట్ డెసిషన్ అండ్ అకౌంటింగ్ పాలసీ. మేనేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. లైక్ వైజ్ మెటీరియల్ అమౌంట్, మెటీరియాలిటీ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంటే డిస్క్లోజ్ చేయాలి. సంథింగ్ డిస్కస్ చేసాం కదా, సిగ్నిఫికెంట్ చేంజెస్ అంటే చెప్పారు ఎగ్జాంపుల్ క్వశ్చన్లో. నో, దట్ మేనేజ్మెంట్ డెసిషన్. 10% మీట్ అయితే సిగ్నిఫికెంట్, 10% మీట్ అవ్వకపోతే ఇన్సిగ్నిఫికెంట్. హియర్ ఆల్సో సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ అంటే ఫ్యాక్ట్ సర్కమ్స్టాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కంపెనీకి ఆ పర్టికులర్ ఐటమ్ 6 months సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అనుకోవచ్చు. అదే కంపెనీ 16 months ఉన్నా కానీ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అనుకోవచ్చు. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఎంటిటీస్ డెసిషన్. బట్ ఇన్ జనరలీ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆర్డినరీ కేసులో వి షుడ్ టేక్ 12 months. ఏది స్పెసిఫిక్ మన జనరల్ అజంప్షన్ ఇస్ 12 months, 1 year. ఇప్పుడు చెప్పండి, వైన్ మ్యానుఫ్యాక్చర్ అవడానికి ఎన్ని months పట్టింది? 15 months పట్టింది. దట్ ఈస్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ చూడండి. క్వాలిఫైయింగ్ అసెట్ ఈస్ అసెట్ విచ్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్ ఆర్ ఫర్ అ సేల్. హియర్ అసెట్ ఈస్ రెడీ ఫర్ అ సేల్. క్వాలిఫైయింగ్ అసెటే కదా? ఎస్, క్వాలిఫైయింగ్ అసెట్. సార్ అది ఇన్వెంటరీ సార్, AS2 సార్, కరెంట్ అసెట్ సార్. క్వాలిఫైయింగ్ అసెట్ ఓన్లీ నాన్ కరెంట్ అసెట్ అని చెప్పారా? నో, క్వాలిఫైయింగ్ అసెట్ మే బి కరెంట్ అసెట్. ఓకేనా, క్లియరా సార్? సో క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ చూడమా, విచ్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ యూస్ ఆర్ సేల్. మా ఇంపార్టెంట్ వర్డ్స్ అవన్నీ. సబ్స్టాన్షియల్ period of time to get ready for use or for sale. Substantial period of time to get ready for use or for sale. Qualifying asset may be current asset or a non-current asset. ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్. సో క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ ఓకే మనకి. సో ఇప్పుడు చెప్పండి, ఒక బిల్డింగ్ పర్చేస్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయి ఖాళీగా ఉంది. అంటే ఓనర్ రెడీ టు సేల్. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనం పర్చేస్ చేసాం. టెల్ మీ దట్ బిల్డింగ్ ఈస్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్ ఆర్ నాన్ క్వాలిఫైయింగ్ అసెట్? నాట్ అ క్వాలిఫైయింగ్ అసెట్. ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఆల్రెడీ అది రెడీగా ఉంది, డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇన్ సచ్ కేస్ దట్ అసెట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ క్వాలిఫైయింగ్ అసెట్. మన పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. మేబీ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి అది క్వాలిఫైయింగ్ అసెట్ అవ్వచ్చు. ఇప్పుడు అసెట్ పర్చేస్ చేసేది ఎవరు? మనమా వాళ్ళ? మనం. సో మన ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుంటే అసెట్ పర్చేస్ చేయడం కోసం టైం పీరియడ్ ఎంత పట్టింది? 12 months. డాక్యుమెంట్ ప్రిపరేషన్ 12 months పట్టిందా? టర్మ్స్ అండ్ కండిషన్స్ 12 months పట్టిందా? నెగోషియేషన్స్ 12 months పట్టాయా? నో. అర్థమవుతుందా?
అంటే ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఆ అసెట్ రెడీగా ఉందా లేదా చెక్ చేయండి. రెడీగా ఉందా, దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ as క్వాలిఫైయింగ్ అసెట్. ల్యాండ్ పర్చేస్ దాని మీద ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆ కన్స్ట్రక్షన్కి 2.5 years పట్టిందమ్మా. అప్పుడు క్వాలిఫైయింగ్ అసెట్. అప్పుడు ఏంటమ్మా అది క్వాలిఫైయింగ్ అసెట్. బికాస్ అసెట్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ టు యూస్. బిల్డింగ్ పర్చేస్ చేసాం కానీ అది యూజబుల్ కండిషన్లో లేదు. పర్చేస్ చేసిన బిల్డింగ్ని రెనోవేట్ చేయాలి. రెనోవేషన్కి 6 months టైం పట్టింది. ఇప్పుడు చెప్పండి, అది క్వాలిఫైయింగ్ అసెటా నాన్ క్వాలిఫైయింగ్ అసెటా? If that 6 months should be considered as substantial period of time, then it is a qualifying asset. If that 6 months not treated as substantial period of time, then it is a not qualifying asset. Clear? Okay, now qualifying asset definition, which takes substantial period of time to get ready for use or for a sale. Inventory and a qualifying asset అవ్వచ్చు. Power generation use, manufacturing entities, intangible assets, investment property అంటే ఇవన్నీ తెలుసు ఏదో ఒకటి. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీయా? మా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే సేమ్ లైక్ పీపీ, బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యూస్. ఇప్పుడు నార్మల్గా పీపీ డెఫినేషన్ ఏంటమ్మా? పీపీ ఈజ్ అసెట్ విచ్ ఈస్ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, హెల్డ్ ఫర్ రెంటల్స్ ఆర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. థర్డ్ వన్ ఏంటమ్మా? హెల్డ్ ఫర్ రెంటల్స్. పీపీఈ హెల్డ్ ఫర్ రెంటల్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. పీపీఈ హెల్డ్ ఫర్ రెంటల్ అంటే ఆ అసెట్ మీద ఇన్వెస్ట్ చేయడం దేనికోసం అంటే టు ఎర్న్ ఇన్కమ్ ఆన్ దట్ అసెట్. దట్ ఇన్కమ్ ఇస్ రెంటల్ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, ఏ బిల్డింగ్ ఓనర్ ఉన్నాడమ్మా, వాడేమైనా యూజ్ చేస్తున్నాడా? నో. యూజ్ చేస్తున్నాడా? నో. ఏం చేస్తున్నాడమ్మా? రెంట్కి ఇస్తున్నాడు. ఈవెన్ దో దిస్ బిల్డింగ్ ఇస్ ఏ పీపీ టు దట్ ఓనర్, బట్ దిస్ ఇస్ క్లాసిఫైడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, దెర్ విల్ బి a separate standard for investment property. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సపరేట్ స్టాండర్డ్ ఉందమ్మా. మీకు CA ఫైనల్ వస్తుంది, Ind AS 40, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 40 అని. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సపరేట్ ట్రీట్మెంట్, సపరేట్ అకౌంటింగ్. AS 10 లో డిస్కస్ చేసింది అప్లై అవుదాం. బట్ AS 10 లో పీపీఈ డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేశారు. ఏంటి? పీపీఈ హెల్డ్ ఫర్ రెంటల్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ పీపీఈ. ఓకేనా? బట్ దాని వాల్యుయేషన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాల్యుయేషన్ కానీ, మెజర్మెంట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో బేరర్ ప్లాంట్ ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అయితే నాన్ క్వాలిఫైయింగ్ అసెట్. అసెట్ దట్ ఆర్ రెడీ ఫర్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్ వెన్ అక్వైర్డ్ ఈస్ నాట్ క్వాలిఫైయింగ్ అసెట్. ఓకేనా? మా ఇవన్నీ ఎగ్జాక్ట్ వర్డింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్వాలిఫైయింగ్ అసెట్ డెఫినేషన్ కూడా ఎగ్జాక్ట్ వర్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. అసెట్ విచ్ టేక్స్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్. Borrowing cost, the cost incurred, that is interest or other borrowing cost incurred by the entity for the purpose of borrowing of funds. Qualifying asset okay kada? So ఇప్పుడు recognition దగ్గర రండి. Borrowing cost of the cost attributable to the acquisition, construction or a production of a qualifying asset. Production of a qualifying asset అంటే inventory. Production of qualifying asset, production of inventory. Next, acquisition or a construction of a qualifying asset. Acquisition of a qualifying asset. Purchase చేస్తున్నాం. Purchase చేయడం కోసమే substantial period of time పట్టింది. Next, construction of a qualifying asset. Construction చేస్తాం, construction కి substantial period of time పట్టింది. Then it is a qualifying asset. ఆ కేసులో borrowing cost ఉంటే that should be capitalized as part of the cost of qualifying asset. As part of qualifying asset. Cost of qualifying asset. Example, loan taken for construction of a building. Building construction ki substantial period of time పడుతుంది కాబట్టి that building should be considered as a qualifying asset. Then whatever interest charges incurred on such loan should be added to the cost of construction of qualifying asset. Same PP, cost of self-constructed asset. Directly attributable cost for the purpose of construction should be added to the cost of asset, right? మరి ఇక్కడ లోన్ మీద ఇంట్రెస్ట్ చార్జెస్ ఏంటమ్మా? డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్టే కదా. సో దట్స్ వై షుడ్ బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్. ఓకేనా? సో బట్ అసెట్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా
రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వాలమ్మా. పీపీ రికగ్నిషన్ క్రైటీరియా గుర్తుందా? చెప్పండి ఏంటి? ఎంటిటీకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి అండ్ నెక్స్ట్ కాస్ట్. సేమ్ రికగ్నిషన్ క్రైటీరియా ఫర్ AS16 ఆల్సో. When it is probable it will result future economic benefit to the entity and cost can be measured reliably. ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే క్వాలిఫైయింగ్ అసెట్ కి మీట్ అయిన ఇంట్రెస్ట్ ని యాడ్ చేయొచ్చు కాస్ట్ కి. యాడ్ చేస్తే అది క్యాపిటలైజ్డ్ బారోయింగ్ కాస్ట్ అవుతుంది. యాడ్ చేయకపోతే P&L కి ఛార్జ్ చేయాలి, రెవెన్యూ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా? సో అదర్ బారోయింగ్ కాస్ట్ ఆర్ రికగ్నైజ్ యాజ్ ఎక్స్పెన్స్ ఇన్ పీరియడ్ ఇన్ విచ్ దే ఆర్ ఇన్కర్డ్. మా అదర్ బారోయింగ్ కాస్ట్ అంటే డెఫినేషన్ లో ఉన్న అదర్ కాస్ట్ కాదు, ఏదైతే క్యాపిటలైజ్ చేయడానికి ఇన్ఎలిజిబుల్ ఉందో అది ఇన్ఎలిజిబుల్ బారోయింగ్ కాస్ట్. ఓకేనా? ఇదేంటమ్మా బారోయింగ్ కాస్ట్ ఎలిజిబుల్ టు క్యాపిటలైజ్. ఈ పేరా మొత్తం ఇన్ఎలిజిబుల్ బారోయింగ్ కాస్ట్ ఉంటుంది కదా, దట్ షుడ్ బి ట్రీటెడ్ టు చార్జ్ టు P&L యాజ్ ఎక్స్పెన్స్, రికగ్నైజ్ యాజ్ ఎక్స్పెన్స్ ఇన్ P&L. ఓకేనా? సో ఇప్పటివరకు 3 పాయింట్స్ ఇచ్చామమ్మా. Borrowing cost definition meaning. Borrowing cost and interest other cost incurred by the entity for the purpose of borrowing of funds, which includes other cost includes total 5. Interest and commitment charges, amortization of premium or discount on borrowings, ancillary charges, next final interest payments in lease payments, next exchange difference. Next, qualifying asset definition. Qualifying asset is a asset which takes substantial period of time to get ready for its intended use or a sale. Qualifying asset may be current asset or a non-current asset, which includes inventory, bearer, plant, investment property, all. Avani note cheyadame. Next, treatment of borrowing costs. Borrowing costs incurred on acquisition of a qualifying asset, production of a qualifying asset, construction of a qualifying asset should be treated as capitalized. Should be added to the cost of asset as a capitalization of interest cost. Other borrowing costs should be charged to P&L as a expense. But add cheyalante, capitalize cheyalante, that asset must be meet recognition criteria. That is, future economic benefit will flow to the entity and cost can be measured reliably. Cost can be measured reliably. Substantial period of time already discussed this amount, generally 12 months, but that completely depends upon facts, management decision, justification akkade untadi manaki. Next, types of borrowings. Ma borrowings oka types undava. Specific borrowing, general borrowing. Name itself we can understand. Specific borrowing ante borrowing oka specification untadi, purpose untadi. Purpose leni borrowing, specific purpose lekapothe general borrowing. Example, మన కంపెనీ ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం అనుకుంటున్నాను. సో బ్యాంక్ వెళ్ళి బిల్డింగ్ లోన్ తీసుకున్నారు. బిల్డింగ్ లోన్, దట్ మీన్స్ అ లోన్ టేకెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో ఆ లోన్ స్పెసిఫిక్ బారోయింగ్ అంటాం. సో సింపుల్ స్పెసిఫిక్ బారోయింగ్ అయితే ఏముంది, ఇంట్రెస్ట్ చార్జ్ స్పెసిఫిక్ గా ఉంటుంది, లోన్ అమౌంట్ స్పెసిఫిక్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇంటూ లోన్, ఇంట్రెస్ట్ అమౌంట్ దట్ షుడ్ బి యాడెడ్ టు ద బిల్డింగ్ కాస్ట్. స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ చార్జ్ ఉంటుంది, స్పెసిఫిక్ లోన్ అమౌంట్ ఉంటుంది. సింపుల్ గా స్పెసిఫిక్ లోన్ అమౌంట్ ఇంటూ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేట్, వచ్చిన రిజల్ట్ అమౌంట్ షుడ్ బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకేనా? ఇక్కడ చూడండి, బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్. ఎంత బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలంటే యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్. యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్ అంటే ఏమొస్తామా, లోన్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్. ఇది యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్. యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్. ఏం చేయాలమ్మా, దీన్ని బిల్డింగ్ కాస్ట్ కి యాడ్ చేయాలి, బిల్డింగ్ కాస్ట్ కి యాడ్ చేయాలి. బట్ బిఫోర్ యాడింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మనం ఒక 1 crore లోన్ తీసుకున్నాం అమ్మా. ఎంత? 1 crore లోన్ తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, 1 crore మొత్తం డే 1 ఇమీడియట్ గా యూజ్ అవుతా? నో. డే 1 కన్స్ట్రక్షన్ 1 crore యూజ్ చేయరు కదా ఒకేసారి, సర్టన్ అమౌంట్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక 40 lakhs యూజ్ చేశారు అనుకుందాం. 40 lakhs లేదా 60 lakhs యూజ్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 40 lakhs. ఈ 40 lakhs ఒక 2 months వరకు అయితే అవసరం లేదు, కానీ అమౌంట్ మన దగ్గర ఉన్నాయి. 2 months వరకు అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేసాం, ఎందుకు 2 months అనవసరంగా వేస్ట్ చేయడం ఐడియల్గా అని చెప్పేసి ఈ 40 lakhs మనము ఇన్వెస్ట్ చేసాము. టెంపరీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం. లాస్ అయితే రాదు ఖచ్చితంగా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం. సో ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు ఒక 10,000 ఇన్కమ్ జనరేట్ అయిందమ్మా 2 monthsకి. ఇప్పుడు ఈ లోన్ మీద 1 crore మీద ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఏం చేస్తామా, అసెట్ కాస్ట్ కి యాడ్ చేస్తారు. వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఇన్కమ్ యూజ్డ్
on such temporary investment should be deducted from the interest cost. సో ఈ 1 crore మీద ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే అయిందో ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ నుంచి 10,000 డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని క్యాపిటలైజ్ చేయాలమ్మా. అంటే టెంపరీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు ఇంట్రెస్ట్ రెవెన్యూ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రెవెన్యూ ఏం చేయాలమ్మా, బ్యాంకుకి పే చేసే అమౌంట్ లోంచి ఇది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఇంట్రెస్ట్ ఛార్జెస్ లాగా ఇంట్రెస్ట్ ఛార్జెస్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్, యాక్చువల్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఇన్కర్డ్ బై ద ఎంటిటీ లెస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్. మా బారో చేసుకున్న ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తేనే మైనస్ చేయాలి. ఓన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాం, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ ని డిడక్ట్ చేయకూడదమ్మా. నువ్వు లోన్ తీసుకుంది 1 crore, ఆ 1 crore లో 40 lakhs ఇన్వెస్ట్ చేసావు, ఆ 40 lakhs మీద వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రమే డిడక్ట్ చేయాలి. ఓకేనా? లోన్ తీసుకుంది 1 crore, యూజ్ చేసింది 60 lakhs, ఇంకా ఐడియల్ గా 40 lakhs ఉంది, బట్ యూ ఇన్వెస్టెడ్ 70 lakhs. 70 lakhs ఇన్వెస్ట్ చేసావు, బట్ ఆ 70 lakhs లో లోన్ అమౌంట్ ఎంత ఉందమ్మా? ఓన్లీ 40 lakhs. 70 lakhs మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, బట్ యూ షుడ్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఓన్లీ ఫర్ దట్ 40 lakhs. వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని టోటల్ బారోయింగ్ కాస్ట్ నుంచి మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని క్యాపిటలైజ్ చేయాలి. ఓకేనా? సో when entity borrow funds specifically for the purpose of obtaining a qualifying asset, the entity should determine the amount of borrowing cost eligible for capitalization as a actual borrowing cost incurred on that borrowing during the period less any investment. ఇక్కడ ఏదైతే ఉందో అదే చెప్పాడమ్మా థియరిటికల్ గా. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు ఆ పారా చదవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? స్పెసిఫిక్ బారోయింగ్ అంటే ఏంటి తీసుకోవాల్సిన బారోయింగ్ కాస్ట్ ఎలిజిబుల్ టు క్యాపిటలైజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్ లెస్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ యూజింగ్ దట్ బారోయింగ్ ఫండ్స్. ఆ బారోయింగ్ ఫండ్స్ యూజ్ చేసి నువ్వేనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంటే ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని డిడక్ట్ చేయాలి యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ లోంచి. దెన్ యూ విల్ గెట్ బారోయింగ్ కాస్ట్ ఎలిజిబుల్ టు క్యాపిటలైజ్. వచ్చిందని కాస్ట్ కి యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ జనరల్ బారోయింగ్. ఇది ఏంటంటే జస్ట్ లోన్ తీసుకోండి అంతే, స్పెసిఫిక్ గా ఈ పర్పస్ అని ఏమీ లేదు. ఓకే, ఎగ్జాంపుల్ 50 lakhs లోన్ టేకెన్, interest rate 55%. Okay, and next second one, 60 lakhs loan taken, interest rate 10%. ఎగ్జాంపుల్ ఈ 2 లోన్స్ ఉన్నాయమ్మా. స్పెసిఫిక్గా పర్పస్ ఏమీ లేదు, జస్ట్ లోన్ తీసుకున్నాం, బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తాను, మనం లోన్ తీసుకున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు టోటల్ లోన్ ఎంతమ్మా? 1 crore 10 lakhs. ఈ 1 crore 10 lakhs బిల్డింగ్ కోసం తీసుకున్నాం ఆ లోన్ మనము. స్పెసిఫికేషన్ ఏమీ లేదు, జనరల్ సపోజ్ ఎగ్జాంపుల్ బిజినెస్ రన్ అవ్వడం కోసం లోన్ తీసుకున్నాం అంతే. బిజినెస్ రన్ అవ్వడం కోసం, అది వర్కింగ్ క్యాపిటల్ కోసం అవ్వచ్చు, క్వాలిఫైయింగ్ అసెట్ కోసం అవ్వచ్చు, దేనికోసమైనా అవ్వచ్చు. అంతే స్పెసిఫిక్గా క్వాలిఫైయింగ్ అసెట్ కోసం తీసుకున్నాం ఆ లోనా? నో, వి టుక్ లోన్ ఫర్ బిజినెస్ రన్, టు రన్ బిజినెస్ మనం లోన్ తీసుకున్నాం. అందుకే స్పెసిఫిక్గా పర్పస్ వచ్చేయడంలో లేదు. సో ఇలాంటి బారోయింగ్స్ జనరల్ బారోయింగ్స్ అంటాం, జనరల్ బారోయింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ 1 crore 10 lakhs లో మనకి ఫండ్ సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఒక 55 lakhs ని క్వాలిఫైయింగ్ అసెట్ కోసం యూజ్ చేసామమ్మా. నువ్వు లోన్ తీసుకుంది క్వాలిఫైయింగ్ అసెట్ కోసం, జనరల్ బారోయింగ్ తీసుకున్నావు బిజినెస్ రన్ చేయడం కోసం. బట్ ఇన్ దట్ లోన్, ఇన్ దట్ జనరల్ బారోయింగ్ వి యూజ్డ్ 55 lakhs సర్టెన్ అమౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. ఇప్పుడు 50 lakhs 5 lakhs మీద ఇంట్రెస్ట్ ఛార్జెస్ ని అసెట్ కాస్ట్ యాడ్ చేయాలి కదా, మరి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు? ఒకటేమో 5% ఉంది, ఇంకోటేమో 10% ఉంది. మనం యూజ్ చేసింది 55 lakhs. అంటే 50 lakhs మీద 5%, 5 lakhs మీద 10%. కొన్ని 50 lakhs మీద 10%, 5 lakhs మీద 5%. యావరేజా? అంటే 10 + 5 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7.5 ఇంట్రెస్ట్ రేటా? యావరేజ్ రేటే కదా అది, యావరేజ్ రేటా కదా అది, యావరేజ్ రేటే. ఎప్పుడైతే జనరల్ బారోయింగ్ గా క్వాలిఫైయింగ్ అసెట్ కోసం యూజ్ చేస్తామో, ఇన్ సచ్ కేస్ ఎంటిటీ షుడ్ క్యాలిక్యులేట్ క్యాపిటలైజేషన్ రేట్. ఎంత రేట్కి క్యాపిటలైజ్ చేయాలి? మరి క్యాపిటలైజేషన్ రేట్ అంటే ఎలా వస్తుందంటే టోటల్ ఇంట్రెస్ట్ కాస్ట్ బై టోటల్ బారోయింగ్. బట్ టోటల్ బారోయింగ్ నోట్ చేసేటప్పుడు కేర్ షుడ్ బి టేకెన్ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ తీసుకోవాలమ్మా.
వెయిటెడ్ యావరేజ్ బోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ 50 lakhs 60 lakhs అంతేనా? 50 lakhs 60 lakhs 5% 10%. These loans were taken on 1st January 2022. Ended days following calendar year. On 31st December 2022 కి మనం ఇంట్రెస్ట్ ని యాడ్ చేయాలి. టోటల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 50 lakhs into 5% అనేది ఎంత? 2,50,000. 60 lakhs into 10% 6 lakhs. Total interest is 8,50,000 divided by total weighted average borrowing. ఇయర్ మొత్తానికి లోన్ ఎంత వచ్చిందమ్మా? ఇయర్ మొత్తానికి ఎంత వచ్చింది లోన్? 1 crore 10 lakhs కదా? ఏమైనా డ్యూరింగ్ ద ఇయర్ తీసుకున్నామా? నో. సో ఫుల్ ఇయర్ కంటిన్యూ అయింది కదా? సో 1.1 crores. So 8.5 lakhs divided by 1.1 crores. అప్పుడు you will get a interest rate. That rate should be multiplied with this 55 lakhs. Then you will get a general borrowing cost eligible to capitalize. General borrowing cost eligible to capitalize. So weighted average borrowing అనేది అలా అర్థం కాలేదు సార్ అనే డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్ 50 lakhs loan taken on 1st January. But here 60 lakhs loan taken on 30th June 2022. 30th June 2022. 6 months తీసుకున్నాం మనం, అవునా కదా? లోన్ తీసుకుంది ఎన్ని మంత్స్ అమ్మా? 6 months. ఇప్పుడు నీకు ఇయర్లీ వెయిటెడ్ యావరేజ్ కావాలంటే 6 monthsకి 60 lakhs తీసుకున్నాం కదా, అది 12 months కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా? 3 lakhs లోన్ తీసుకున్నట్టు. ఇయర్ మొత్తానికి చెప్తే 3 lakhs లోన్ తీసుకున్నట్టు. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు ఏమవుతుంది నీకు ఇక్కడ? 6 lakhs ఇంట్రెస్ట్ కాస్ట్ పడేది? నో, 3 lakhs పడుతుంది, అవునా కదా? 60 lakhs into 10%. That is equals to 6 lakhs. But we took loan for only 6 months. So into 6 by 12. Then interest is 3 lakhs. But weighted average borrowing చేసే full interest, full loan తీసుకుంటారా? No. First year మాత్రం full తీసుకోవాలమ్మా 50 lakhs. Because year మొత్తం 50 lakhs లోన్ ఉంది. Plus 60 lakhs అనేది నెక్స్ట్ 6 months మాత్రమే ఉంది. దాన్ని ఇయర్లీ కన్వర్ట్ చేయాలి. ఇయర్లీ కన్వర్ట్ చేయాలి. 6 monthsకి 60 lakhs తీసుకున్నాం. అదే 12 monthsకి ఎంత అయి ఉండేది? సో ఇక్కడ ఏమవుతుంది? 12 monthsకి ఎంత కన్వర్ట్ చేయాలంటే 60 lakhs into 6 by 12 ఎంత? 30 lakhs. అంటే వెయిటెడ్ యావరేజ్ బోరింగ్ ఎంత అంటే 30 lakhs. మా వెయిటెడ్ యావరేజ్ అంటే దట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ 12 months. యాక్చువల్ లోన్ పీరియడ్ని 12 monthsకి అపోర్షన్ చేస్తే ఎంత వస్తుంది? 12 monthsకి తీసుకుంటే, 12 monthsకి తీసుకుంటే, ఓకేనా? వెయిటెడ్ యావరేజ్ బోరింగ్ అంటారమ్మా. నా ఎగ్జాంపుల్ సింపుల్ కాబట్టి 60 lakhs 6 months ఉంది. మీ క్వశ్చన్లో 3-4 లోన్స్ ఉంటాయి. ఈచ్ లోన్కి డిఫరెంట్ డేట్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలమ్మా? ఆ డేట్ నుంచి ఇయర్ ఎండ్ వరకు ఎన్ని మంత్స్ ఉంది అది మల్టిప్లై చేయండి, డివైడెడ్ బై 12 చేయండి. ఎగ్జాంపుల్ లోన్ టేకెన్ ఆన్ 1st May. లోన్ టేకెన్ ఆన్ ఫస్ట్ మే 50 lakhs లోన్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి వెయిటెడ్ యావరేజ్ బోరింగ్ కావాలంటే ఏం చేయాలమ్మా? 50 lakhs ఇంటూ ఫ్రమ్ 1st May టు ఇయర్ ఎండ్ ఎన్ని మంత్స్? 1st May to 31st December 8 months into 8 divided by 12. Then you'll get weighted average borrowing of this particular 50 lakhs. Already 50 lakhs means interest rate ఉంటుంది. 50 lakhs into 10% into 8 by 12. This is actual interest cost. Actual interest cost. So total interest charge చేసేటప్పుడు యాక్చువల్గా ఎంత ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనేది న్యూమరేటర్లో పెట్టండి. డినామినేటర్లో ఏం తీసుకోవాలమ్మా? టోటల్ లోన్ కాదు, టోటల్ వెయిటెడ్ యావరేజ్ లోన్. Total weighted average loan. If you taken loan on 1st January, then total loan is equals to total average loan. Total weighted average loan. Because into 12 by 12 అవుతుంది. 50 lakhs into 12 by 12. Weighted average చేసిన total loan తీసుకున్న సేమ్ అమౌంట్. బట్ లోన్ టేకెన్ డేట్ అనేది అదర్ దెన్ ఇయర్ బిగినింగ్ ఉంటే ఖచ్చితంగా weighted average లోన్ డిఫర్ ఉంటుందమ్మా, చేంజ్ అవుతుంది. సో weighted average లోన్ తీసుకోవాలి. క్యాపిటలైజేషన్ రేట్ ఫార్ములా ఏంటమ్మా? Total actual interest cost incurred divided by total actual weighted average borrowing. Total actual weighted average borrowing. Then you will get a capitalization rate. ఆ రేట్ ని యూజ్ చేసి మన క్వాలిఫైయింగ్ అసెట్ కోసం ఎంతైతే యూజ్ చేసాం అమౌంట్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్. అమౌంట్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్. మనం ఇక్కడ చెప్పేది మొత్తం స్క్రీన్ మీద నోట్ చేయట్లేదు, జాగ్రత్త వినండి. రివిజన్ క్లాస్ చెప్పేది మొత్తం స్క్రీన్ మీద నోట్ చేసి 3.5-4 hours పడుతుంది ఈ టాపిక్కి, ఓకేనా? నెక్స్ట్ క్యాపిటలైజేషన్ పీరియడ్. మరి ఎంత పీరియడ్కి యాడ్ చేయాలి సార్ అంటే ఇంకా చూడమ్మా,
కమెన్స్మెంట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. లోన్ తీసుకున్నాం వెంటనే ఇంట్రెస్ట్ చార్జ్ చేయడం స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన వెంటనే ఆ ఇంట్రెస్ట్ మొత్తం బిల్డింగ్ యాడ్ చేయాలంటే అలా చేయకూడదమ్మా. బికాజ్ ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ రోజు లోన్ తీసుకున్నాం 1 crore, నువ్వు 6 months తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు. మరి ఈ 6 months ఏమైనా యూజ్ చేసావా లోన్ని బిల్డింగ్ కోసము? కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. లోన్ బిల్డింగ్ కోసమే తీసుకున్నా, సో నేను యాడ్ చేస్తే 6 months ఇంట్రెస్ట్ అంటే దట్ విల్ నాట్ కరెక్ట్. A16 యాక్సెప్ట్ చేయదాము. బికాజ్ A16 ఏం చెప్తుందంటే నువ్వు క్యాపిటలైజేషన్ చేయడం ఎప్పుడు కమెంట్స్ చేయాలో కూడా క్వశ్చన్లు స్పెసిఫై చేశారు A16లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. వాళ్ళు ఛార్జ్ చేయకుండా ఎట్లా యాడ్ చేస్తాం మనం? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినా కదా బారోయింగ్ కాస్ట్ వచ్చేది, ఆ బారోయింగ్ కాస్ట్ వస్తే నువ్వు యాడ్ చేయాలి. ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఏ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి, తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే లోన్ అమౌంట్ తీసుకున్నామో లోన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసి ఉండాలి. యూసేజ్ ఆఫ్ లోన్ అమౌంట్ స్టార్ట్ అయి ఉండాలి. కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్. నువ్వు బిల్డింగ్ కోసం లోన్ తీసుకున్నావు, ఈ 6 months లో 1 rupee కూడా బిల్డింగ్ కోసం ఇన్కర్ అవ్వలేదు, యాడ్ చేయకండి. బారోయింగ్ కాస్ట్ యాడ్ చేయకూడదు. ఆ పీరియడ్ లో ఉన్న బారోయింగ్ కాస్ట్ ఇన్ఎలిజిబుల్ అవుతుంది. ఇన్ఎలిజిబుల్ అయితే ఏం చేయాలమ్మా? P&L కి ఎక్స్పెన్స్ లా ట్రీట్ చేయాలి. అంటే ఒక బారోయింగ్ కాస్ట్ నువ్వు ఎలిజిబుల్ అవ్వాలి అంటే క్యాపిటలైజేషన్ కోసం అసెట్ ఎలాగో రికగ్నిషన్ క్రైటీరియా ఖచ్చితంగా మీట్ అవ్వాలి. మీట్ అయితే యూ కెన్ ఎలిజిబుల్ టు యాడ్ దట్ బారోయింగ్ కాస్ట్. బట్ యాడ్ చేయాలంటే ఎప్పటి నుంచి యాడ్ చేయాలి? కమెన్స్మెంట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్. ఫస్ట్ వన్, దేనికోసం అయితే లోన్ తీసుకున్నావు ఆ లోన్ పర్పస్ కోసం నువ్వు కాస్ట్ ఇన్కర్ అయి ఉండాలి. కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్. సెకండ్ వన్, నువ్వు తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి ఉండాలి. సో బారోయింగ్ కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్. కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్. దిస్ కాస్ట్ ఇస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ అమ్మా. క్వాలిఫైయింగ్ అసెట్ కోసం కాస్ట్ ఇన్కర్ అయి ఉండాలి. తీసుకున్న లోన్ మీద బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అయి ఉండాలి. నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, దేనికోసం అయితే లోన్ తీసుకున్నావో ఆ పర్పస్ వర్క్ స్టార్ట్ అయి ఉండాలమ్మా. వర్క్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. వర్క్ స్టార్ట్ అయి ఉండాలి. అంటే క్వాలిఫైయింగ్ అసెట్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉండాలి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి, కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ ఏ డేట్ రోజు అయితే సాటిస్ఫై అయితే ఆ డేట్ నుంచి బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, బారోయింగ్ కాస్ట్ 1st January లోన్ తీసుకున్నాము మనం బిల్డింగ్ లోన్. సేమ్ 1st January వెళ్ళి కాంట్రాక్టర్తో మాట్లాడి కాంట్రాక్టర్కి అడ్వాన్స్ పే చేసాం 10 lakhs. కాస్ట్ ఇన్కర్ అయినట్టే కదా? ఎస్, 10 lakhs ఇన్కర్ అయ్యాం. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ ఆన్ 1st January. నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్. మరి 1st January తెలిస్తే మనకి 10% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారని ఇంట్రెస్ట్ అక్రూ అవుతూ ఉంటుంది కదా. అంటే ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా 1st January నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వర్క్ 6 months తర్వాత కమెన్స్ అయిందమ్మా. 6 months తర్వాత కమెన్స్ అయింది అంటే 6 months తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు. అంటే 3 కండిషన్స్ ఏ డేట్ రోజు అయితే సాటిస్ఫై అయితే ఆ డేట్ నుంచి యూ కెన్ యాడ్ దట్ ఇంట్రెస్ట్ టు ద అసెట్ కాస్ట్. కమెన్స్మెంట్ ఆఫ్ క్యాపిటలైజేషన్. Expenditure for acquisition, construction or production of qualifying asset is incurred. Nothing but cost incurred. Cost incurred on qualifying asset. Second one, borrowing costs have being incurred. అంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి ఉండాలి, ఇంట్రెస్ట్ అక్రూ అయి ఉండాలి. నెక్స్ట్, యాక్టివిటీస్ దట్ ఆర్ నెసెసరీ టు ప్రిపేర్ ద అసెట్ ఫర్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ సేల్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ స్టార్ట్ అయి ఉండాలి, కంప్లీట్ అవ్వ ఉండాలని చెప్తున్నాము మనము. వర్క్ స్టార్ట్ అయిందంటే ప్రోగ్రెస్ ఉన్నట్టే కదా, ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ క్యూములేటివ్ గా ఏ డేట్ రోజు అయితే సాటిస్ఫై అవుతుందో ఆ డేట్ రోజు నుంచి యూ కెన్ కమెన్స్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్. క్యాపిటలైజేషన్ అంటే ఏంటమ్మా? యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. క్లియరా? సో 3 points ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అక్విజిషన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్ మస్ట్ బి ఇన్కర్డ్. దాన్ని సింపుల్ చెప్పండి, కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్. సెకండ్ వన్, బారోయింగ్ కాస్ట్ బీయింగ్ ఇన్కర్డ్ అంటే ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, యాక్టివిటీస్ దట్ ఆర్ నెసెసరీ టు ప్రిపేర్ అసెట్ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్ ఆర్ ఫర్ సేల్ ఆర్ స్టార్టెడ్ మస్ట్ బి ఇన్ ప్రోగ్రెస్. ఈ 3 కండిషన్స్ క్యుములేటివ్ గా ఏ డేట్ రోజు అయితే సాటిస్ఫై అవుతుందో ఆ డేట్ రోజు నుంచి యూ కెన్ యాడ్ ఇంట్రెస్ట్ టు ద అసెట్ కాస్ట్. దాన్ని క్యాపిటలైజ్, యూ కెన్ క్యాపిటలైజ్, ఎలిజిబుల్ టు క్యాపిటలైజ్. నెక్స్ట్, సస్పెన్షన్. Suspension of capitalization of borrowing cost. So commencement చూసాం, but during the construction period or during the production period
ఎప్పుడైనా బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయడం ఎక్సెప్షన్ ఉంటుందా? అంటే క్యాపిటలైజ్ చేయకుండా P&L చార్జెస్ పేడ్ అయితే ఉంటుందా అంటే, వెన్ యాక్టివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటరప్టెడ్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, వర్క్ ఎప్పుడైతే ఇంటరప్ట్ అవుతుందో ఆ వర్క్ ఇంటరప్షన్ పీరియడ్కి ఇంట్రెస్ట్ కాస్ట్ బారోయింగ్ కాస్ట్కి యాడ్ చేయకూడదు, క్యాపిటలైజేషన్కి యాడ్ చేయకూడదు, అసెట్ కాస్ట్కి యాడ్ చేయకూడదు. వెన్ యాక్టివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటరప్టెడ్. ఇంటరప్ట్ అయిన వెంటనే దట్ షుడ్ బి చార్జ్ టు P&L. బట్ చెక్ చేయండి బిఫోర్ చార్జింగ్ టు P&L ఇంటరప్షన్కి రీజన్ ఏంటి. ఇంటరప్షన్ రీజన్ జెన్యూన్ రీజన్ అనుకోండి, ఏం చేయొచ్చమ్మా? క్యాపిటలైజ్ చేయొచ్చు. జెన్యూన్ రీజన్ కాదనుకోండి P&Lకే ఛార్జ్ చేయాలి. సో మా జెన్యూన్ రీజన్ అంటే ఏంటి సార్ అంటే, అక్కడ ఇంటరప్షన్ అనేది మ్యాండేటరీ టు కంప్లీట్ ద అసెట్. అంటే వర్క్ అనేది అసెట్ కంప్లీట్ అవ్వడం కోసం ఖచ్చితంగా ఆపేయాలి వర్క్ని. వర్క్ ఆపేస్తేనే మనకి వర్క్ కంప్లీట్. ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ అమ్మా, ఫస్ట్ ఫ్లోరింగ్ వేస్తున్నాం. సో మార్నింగ్ ఫ్లోరింగ్ వేసాం, ఇమీడియట్గా సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డ్రై అవ్వాలి కదా. సో ఆ డ్రై అవ్వడానికి పెద్ద బిల్డింగ్ మంది, ఓకేనా? ఆ డ్రై అవ్వడానికి ఒక 10-15 డేస్ పట్టింది. 15 డేస్ పట్టింది అంటే 15 డేస్ వర్క్ ఏమీ జరగలేదు. డెవలప్మెంట్ ఇంటరప్ట్ అయిపోయింది. సో ఈ 15 డేస్ ఇంట్రెస్ట్ కాస్ట్ చార్జ్ చేయకూడదు, P&L ఎక్స్పెన్స్ చార్జ్ చేయాలని అనుకోకుండా. 15 డేస్ వర్క్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ దట్ అసెట్ we have to interrupt our activities. యాక్టివిటీస్ ఖచ్చితంగా ఇంటరప్ట్ చేయాలి. సో ఇక్కడ చూడము, క్యాపిటలైజేషన్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్ షుడ్ బి సస్పెండెడ్. సస్పెండెడ్ అంటే ఆ టైంలో యాడ్ చేయకూడదు అని. దట్ మీన్స్ ఆ టైంలో వచ్చిన ఇంట్రెస్ట్ కాస్ట్ ని P&Lకి ఛార్జ్ చేయాలి. వెన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ విచ్ యాక్టివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటరప్టెడ్. ఎప్పుడైతే ఏ పీరియడ్ అయితే యాక్టివ్ డెవలప్మెంట్ ఇంటరప్ట్ అవుతుందో ఆ పీరియడ్ లో ఇంట్రెస్ట్ కాస్ట్ ని సస్పెండ్ చేయాలి. అంటే బారోయింగ్ కాస్ట్ ని యాడ్ చేయకుండా P&Lకి ఛార్జ్ చేయాలి. However, capitalization of borrowing cost is not normally suspended. ఎప్పుడు? When temporary delay is necessary process of getting asset ready for intended use or sale. అంటే డిలే అనేది ఖచ్చితంగా అవసరం, అసెట్ రెడీ అవ్వడం కోసం కానీ రెడీ అసెట్ ని సేల్ చేయడం కోసం ఖచ్చితంగా ఆ టైం పీరియడ్ అవసరం అమ్మా. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ఏ పీరియడ్ when substantial technical and administrative work is being carried out. Substantial technical and administration work being carried out. Example, building construction. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ సెట్ చేసుకుంటారు తెలుసా? కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వైరింగ్ సెట్ చేస్తారు, మళ్ళీ బిల్డింగ్ వల్ల కొట్టి. నో, డ్యూరింగ్ కన్స్ట్రక్షనే వైరింగ్ సెట్ చేసుకుంటారు. మరి వైరింగ్ సెట్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందా ఆ టైంలో? నో. ఎగ్జాంపుల్, ఫ్లోరింగ్ అయిందమ్మా, ఇంకా టైల్స్ అరేంజ్ చేయలేదు. బట్ టైల్స్ అరేంజ్ చేసే టైంలోనే ఎలక్ట్రీషియన్ వచ్చి వైరింగ్ సెట్ చేసుకుంటున్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉందా ఇప్పుడు? నో, కన్స్ట్రక్షన్ ఇంటరప్ట్ అయింది బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చేస్తున్నాం మనం. ఓకేనా? యాక్టివ్ డెవలప్మెంట్ ఈస్ ఇంటరప్టెడ్. దానికి రీజన్ ఏంటమ్మా? సబ్స్టాన్షియల్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్. ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్ అవుతుంది బట్ కన్స్ట్రక్షన్ టైంలో డాక్యుమెంట్ ప్రిపరేషన్ ఉందమ్మా. సో ఖచ్చితంగా ఏం చేయాలమ్మా? వర్క్ ఆపేసి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు, నెగోషియేషన్ చేసుకునే వాళ్ళు అందరు కలిసి మీటింగ్ తీసుకొని అప్పుడు ఏం చేయాలి? డాక్యుమెంటేషన్ వర్క్ ఏదంటే అది కంప్లీట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటమ్మా? వర్క్ ఇంటరప్ట్ అవ్వడం రీజన్ జెన్యూన్ రీజన్ అనుకోండి, దెన్ వీ కెన్ యాడ్. సస్పెండ్ చేయాల్సిన అవసరం. జెన్యూన్ రీజన్ కాకపోతే వీ హ్యావ్ టు సస్పెండ్. అంటే అసెట్ కాస్ట్కి యాడ్ చేయకూడదు, చార్జ్ టు P&L. ఓకేనా? మరి సింపుల్గా ఈ పారా మొత్తం ఏం చేయొచ్చమ్మా? ఇంట్రెస్ట్ కాస్ట్ suspended when period in which active development is interrupted. Exception ఏంటమ్మా? Interruption is necessary to complete the asset. అంతే. ఇంకా పారా మొత్తం చదివి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేసామా? ఇంట్రెస్ట్ కాస్ట్ షుడ్ బి సస్పెండెడ్ వెన్ పీరియడ్ ఆఫ్ యాక్టివ్ డెవలప్మెంట్ ఈస్ ఇంటరప్టెడ్. ఎక్సెప్షన్ ఏంటి? ఇంటరప్షన్ ఈస్ నెసెసరీ టు కంప్లీట్ ద అసెట్. ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో వీ కెన్ యాడ్. అంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు, ఈ టైంలో యాడ్ చేయకూడదు కదా.
ఈ టైంలో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెసేషన్ సింపుల్గా మనం ఒక డిస్కస్ చేసాం AS 10 PPలో. డిప్రిసియేషన్, సెసేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎప్పుడు స్టాప్ చేయాలమ్మా? when asset is retired from actives and held for disposal, when the asset is derecognized, అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అసెట్ లేదు. when depreciable amount, carrying amount is more than or equals to, less than or equals to scrap value. అంటే డిప్రిసియేషన్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు, స్కోప్ లేదు. సో దట్స్ వై ఆపేస్తాం. హియర్ ఆల్సో బారోయింగ్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేయడం ఎప్పుడు ఆపేయాలంటే, బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 3 కండిషన్స్. ఒకటి, బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్, కాస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్ ఇన్కర్డ్, అండ్ వర్క్ షుడ్ బి ఇన్ ప్రోగ్రెస్. ఒకటి వర్క్ కంప్లీట్ అయిపోతే ఆపేయాలి కదా, అంతేమ్మా. వర్క్ కంప్లీట్ అయితే బారోయింగ్ కాస్ట్ సెసేషన్. చూడండి ఇక్కడ, capitalization of borrowing cost should stop when substantially all activities necessary to prepare the qualifying asset for its intended use or sale are completed. Simple ga em cheppachama, one, work has been completed to get asset ready for use or sale. Work complete అయిపోయింది, నువ్వు మాత్రం లోన్ రీపేమెంట్ చేయలేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ ఆపేస్తారా? నో, బ్యాంక్ విల్ ఛార్జ్ ఇంట్రెస్ట్. నువ్వు లోన్ రీపే చేయలేదు, అంతేగాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అలాగే ఉందా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నీ డ్యూటీ ఏంటమ్మా? లోన్ రీపేమెంట్ చేసుకోవాలి. నువ్వు లోన్ రీపేమెంట్ 6 months డిలే చేస్తే 6 months కి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. మరి 6 months వర్క్ ఏమైనా జరిగిందా? వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. Then in such a case, interest charged on that time period should be charged to P&L as a expense. Should be charged to P&L as expense. When the construction of qualifying asset is completed in parts, ఇది చూడమ్మా, ఇది కేర్ఫుల్. 5 floors బిల్డింగ్, 5 floors బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయిందమ్మా, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కెన్ బి యూజ్ ఇండిపెండెంట్లీ విత్ అదర్ 4 floors. అంటే ఆ 4 floors సంబంధం లేకుండా మనం ఫస్ట్ ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు, అంటే క్యాపబుల్ ఆఫ్ యూసింగ్. ఈ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కోసము కాస్ట్ ఇన్కర్ అంటారు కదా, కాస్ట్ ఇన్కర్ అయ్యారు కదా. సో ఎప్పుడైతే ఇండివిజువల్ పార్ట్ వైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో చెక్ చేయండి, ఆ ఇండివిజువల్ పార్ట్ ని వితౌట్ డిపెండింగ్ యూజ్ చేసుకోవచ్చా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్, దెన్ ఈ ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ అయినట్టు ట్రీట్ చేయండి. రిమైనింగ్ 4 parts కంప్లీట్ అయిందా? నో. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ క్యాపిటలైజ్ చేసేటప్పుడు ఈ 4 parts కోసం మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి, ఈ పోర్షన్ కి బారోయింగ్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేయకూడదు. బికాస్ సెసేషన్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఎప్పుడు ఆగిపోవాలమ్మా? when all necessary activities to complete the asset ready for use or intended for sale has been completed. For portion of the part of asset complete అయింది కదా, capable of using independently కదా, అప్పుడు ఏం చేయాలమ్మా? సెసేషన్ యాడ్ చేయకూడదు. చార్జ్ టు P&L as expense. చార్జ్ టు P&L as expense. సపోజ్ మనది ఫ్యాక్టరీ అమ్మా, ఫ్యాక్టరీకి 2 buildings కావాలి, బిల్డింగ్ 1, బిల్డింగ్ 2. బిల్డింగ్ 1 కి బిల్డింగ్ 2 కి ఇంటర్లింక్ ఒక పైప్ ఉందమ్మా, అంటే మెటీరియల్ ఇక్కడ వచ్చే అవుట్పుట్ ని పైప్ ద్వారా సెకండ్ బిల్డింగ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయింది, పార్ట్ ఆఫ్ ద అసెట్ కంప్లీట్ అయినట్టే కదా, ఫ్యాక్టరీలో పార్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కంప్లీట్ అయింది, సెకండ్ పార్ట్ కంప్లీట్ అవ్వలేదు. అలా అని చెప్పి దీనికి ఇంట్రెస్ట్ ఛార్జ్ ఆపేస్తారా అంటే నో, బికాస్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఓన్లీ ఫస్ట్ పార్ట్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేయలేదు, బికాస్ ఫస్ట్ పార్ట్ యూజ్ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చిన అవుట్పుట్ ని సెకండ్ పార్ట్ కి ఇన్పుట్ లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ కంప్లీట్ అయితేనే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినట్టు యూజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ కంప్లీట్ గా ఓన్లీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది, దానివల్ల ఎంటిటీకి ఫ్యాక్టరీకి ఏమైనా యూజ్ ఉందా? నో. 2 parts కంప్లీట్ అయితేనే అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతాయి, ఏంటి మన ఆపరేషన్స్. అదే బిల్డింగ్ కేసులో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, యూజ్ చేసుకోవచ్చు మనం. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్తో సంబంధం లేదు. ఓకేనా? క్లియరా? ఓకేనా? అర్థమైందా? సో క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ అనుకోండి, సపరేట్ పార్ట్లా ట్రీట్ చేయండి, సపరేట్ అసెట్లా ట్రీట్ చేయండి, సపరేట్గా బారోయింగ్ కాస్ట్ ని సెసేషన్ స్టాప్ చేయండి. ఇక్కడ చూడండి, when the construction of a qualifying asset is completed in parts and completed is capable of being used. కంప్లీట్ అయిన పార్ట్ యూజ్ చేసే క్యాపబుల్ ఉంది, అండ్ యూజ్ చేయొచ్చు, దానికి ఆ క్యాపబిలిటీ ఉంది. వైల్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్ ఫర్ ద అదర్ పార్ట్స్, రిమైనింగ్ పార్ట్ కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఆల్రెడీ కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్ పార్ట్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ అనుకోండి, దెన్
calculation of borrowing cost in relation to that part should cease when substantially all the necessary activities are complete. ఏదైతే కంప్లీట్ అయిన పోర్షన్ ఉందో ఆ పోర్షన్ కి సంబంధించిన బారోయింగ్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేయకండి. దట్ షుడ్ బి చార్జ్ టు P&L. క్లియరా? ఓకేనా? సో టోటల్ క్యాపిటలైజేషన్ పీరియడ్ లో 3 పాయింట్స్: కమెన్స్మెంట్ ఆఫ్ క్యాపిటలైజేషన్, సస్పెన్షన్ ఆఫ్ క్యాపిటలైజేషన్, సెసేషన్. కమెన్స్మెంట్ 3 క్యుములేటివ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ డేట్ రోజు అయితే సాటిస్ఫై ఆ డేట్ రోజు నుంచి క్యాపిటలైజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, cost must be incurred, borrowing cost being incurred, work must be in progress. Work must be in progress. Work has been started. ఈ 3 కండిషన్స్ ఏ రోజు అయితే సరిపోతే ఆ రోజు నుంచి we can start calculation of borrowing cost. నెక్స్ట్ సస్పెన్షన్. ఎప్పుడు సస్పెండ్ చేయాలి? when active development for interruption. Active development is interrupted. But before charging to P&L, check whether the interruption is genuine or not. Genuine అంటే it is necessary. If it is not necessary, then charge to P&L. If it is necessary, then added to cost of asset. Next, cessation. When all the necessary activities to complete the asset for ready to use or sale has been completed. Complete అయినప్పుడు borrowing cost ని యాడ్ చేయకూడదు. క్లియరా? ఎనీ డౌట్? చెప్పటి వరకు ఏం డిస్కస్ చేసామో పార్దు? ఏమో సార్. ఓకే. సో ఫస్ట్ borrowing cost, interest and other costs incurred for the purpose of borrowing of funds. దాంట్లో 5 other cost example చూసాం. నెక్స్ట్, qualifying as a definition: asset which takes substantial period of time to get ready for its intended use or sale. నెక్స్ట్, recognition criteria. borrowing cost ని క్యాపిటలైజ్ కి యాడ్ చేయాలంటే ఎలిజిబుల్ ఏమై ఉండాలమ్మా? అది క్వాలిఫైయింగ్ అసెట్ అయి ఉండాలి. దట్ మే బి ఎదర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్, ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్, అక్విజిషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్. అండ్ రికగ్నిషన్ క్రైటీరియా ఏంటమ్మా? క్వాలిఫైయింగ్ అసెట్ కి borrowing cost యాడ్ చేయాలి అంటే there must be a future economic benefit will flow to the entity and cost of qualifying asset can be measured reliably. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే interest on such qualifying asset should be eligible to capitalize. Eligible to capitalize. Other borrowing cost should be charged to P&L as a expense. Types of borrowings: 2 borrowings, general borrowing, specific borrowing. Specific borrowing అనుకోండి, actual interest charged on that specific borrowing minus any temporary investment income on that borrowing funds. borrowing funds యూజ్ చేసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్, జనరల్ బారోయింగ్ అన్నప్పుడు ఇన్ సచ్ కేస్ ఎంటిటీ షుడ్ క్యాలిక్యులేట్ క్యాపిటలైజేషన్ రేట్. క్యాపిటలైజేషన్ రేట్ ఎలా వస్తామా? టోటల్ యాక్చువల్ బారోయింగ్ కాస్ట్ ఇన్కర్డ్ డివైడెడ్ బై టోటల్ వెయిటెడ్ యావరేజ్ బారోయింగ్ ఫండ్స్, బారోయింగ్ లోన్. అప్పుడు యూ విల్ గెట్ capitalization rate. Then that rate should be applied to the actual amount used for the purpose of qualifying asset in that general borrowing. ఆ అమౌంట్ కి క్యాపిటలైజేషన్ రేట్ మల్టిప్లై చేసి యూ విల్ గెట్ interest borrowing cost. Next, commencement of capitalization. 3 cases. ఆ 3 cases లో ఎప్పుడైతే క్యూములేటివ్ గా సాటిస్ఫై అవుతుందో అప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. కాస్ట్ మస్ట్ బి ఇన్కర్డ్, borrowing cost being incurred, work has been started, work is in progress. Suspension, when active development is interrupted. If it is necessary, then we can add. Next, cessation, when all the necessary activities for the purpose of qualifying asset has been completed. అప్పుడు borrowing cost ని cessation అంటే స్టాప్, యాడ్ చేయకూడదు. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద borrowing cost. ఎగ్జాంపుల్ ఉంచండి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపులే బట్ కొంచెం నీట్గా నోట్ చేద్దాం మనం. ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా. 12%. Interest rate in India is 12%. Interest rate in US is equals to 4%. Interest rate in US is equals to 4%. Exchange rate. On 1st April is equals to $1 is equals to 40 rupees. $1 is equals to 40 rupees exchange rate. Next, on 31st March, 1st April ki $1 is equal to 40 amma. On 31st March, $1 is equals to 50. $1 is equals to 50. Clear? Okay now. Loan taken. $1,000.
లోన్ టేకెన్ $1,000. మొత్తం ఏం నోట్ చేస్తారమ్మా? ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ 12%, యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ 4%, ఎక్స్చేంజ్ రేట్ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ 40 రూపీస్, ఇయర్ ఎండింగ్ 50 రూపీస్. లోన్ ఎంత తీసుకున్నాం మనం? $1,000 లోన్ తీసుకున్నాం. ఫస్ట్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇఫ్ దట్ లోన్ టేకెన్ ఇన్ ఇండియా, టెల్ మీ లోన్ అమౌంట్. మనం ఫస్ట్ ఏప్రిల్ రోజు లోన్ తీసుకున్నాం అమ్మా. ఎన్ని డాలర్స్ తీసుకున్నాం? $1,000 లోన్ తీసుకున్నాం. ఒకవేళ అదే లోన్ ఇండియాలో తీసుకుంటే ఎంత లోన్ తీసుకున్నట్టు? ఎంత? 40,000. అంతేనా? $40,000 లోన్ ఇన్ ఇండియన్ కరెన్సీ. మనం లోన్ ఎక్కడ తీసుకున్నామా? యూఎస్లో తీసుకున్నాం. యూఎస్ బారోయింగ్. యూఎస్లో తీసుకున్నామంటే యూఎస్కి వెళ్ళి తీసుకున్నట్టు కాదు, యూఎస్ డాలర్స్లో తీసుకున్నాం లోన్. ఓకేనా? ప్లీజ్ అమ్మా. ఓకే, యూఎస్కి వెళ్ళి తీసుకున్నట్టు కాదు, యూఎస్ డాలర్స్లో లోన్ తీసుకున్నాం మనం. ఓకేనా? తీసుకొని దాన్ని ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకుని ఉంటాం మేబీ. ఓకేనా? బట్ యూఎస్ డాలర్స్ కాకుండా రూపీస్లోనూ లోన్ తీసుకుంటే మనకి ఎంత లోన్ వచ్చేది? 40,000 లోన్ వచ్చేది. ఆ 40,000 ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేసి ఉండాల్సింది? ఇంటూ 12%. అంటే హౌ మచ్? అంటే at the end of the year, if you took loan in Indian currency, you have to pay 4,800. కానీ మనం లోన్ ఇండియన్ రూపీస్లో తీసుకున్నామా? నో. ఎక్కడ తీసుకున్నామా? ఫారిన్ కరెన్సీలో తీసుకున్నాం కదా. సో ఫారిన్ కరెన్సీలో తీసుకుంటే $1,000 తీసుకున్నాం. మనం నోట్ చెప్పిస్తాను, ఫస్ట్ అయితే వినండి. $1,000 తీసుకున్నాం. $1,000 ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 4% కదా. ఇంటూ 4% అంటే ఎంత? 40 సో $40 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పే చేయాలి. $40 అంటే ఎన్ని రూపీస్ అమ్మా? రూపీస్ ఈక్వల్ అని చెప్పండి. 40 ఇంటూ 50 అమ్మా. ఇయర్ ఎండ్కి పే చేయాలి కదా. ఇయర్ బిగినింగ్ 40 ఉంది రేట్, బట్ ఇయర్ ఎండ్కి రేట్ ఏమైంది? 50 అయింది. అంటే ఒక డాలర్కి 50 రూపీస్ పే చేయాలి. సో 40 ఇంటూ 50 హౌ మచ్? 2,000 రూపీస్. అండ్ నువ్వు ఫారెన్లో లోన్ తీసుకోవడం వల్ల నీకు 2,000 ఇంట్రెస్ట్ కాస్ట్ అవుతుంది. ఇండియాలో లోన్ తీసుకుంటే 4,800 అవుతుంది. ఎవరైనా ఏం చేస్తారమ్మా? ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ సేవ్ అయ్యేదంతా 2,800 సేవ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత సేవ్ అవుతుంది? 2,800 సేవ్ అవుతుంది కదా. సో బికాస్ ఆఫ్ దిస్ సేవింగ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రిఫర్ లోన్ టేకెన్ ఇన్ యూఎస్ డాలర్స్. ఓకేనా? బట్ పాయింట్ ఏంటంటే యూఎస్ డాలర్ లోన్ తీసుకొని మనకు రిస్క్ ఉంటుందమ్మా. దట్ ఈస్ ఎక్స్చేంజ్ రిస్క్. ఎందుకంటే లోన్ రీపేమెంట్ చేయాలి కదా. లోన్ రీపేమెంట్ టైంలో డాలర్ రేట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంతే, రీపేమెంట్ ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇప్పుడు చెక్ చేయండి, 31st మార్చ్కి ఇన్ కేస్ లోన్ రీపేమెంట్ చేయాలి అనుకుంటే ఈచ్ డాలర్కి ఎంత ఎక్స్ట్రా పే చేయాలి? 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అవునా కదా? నువ్వు తీసుకుని ఎంతమ్మా? 1,000. సో 1,000 ఇంటూ 10,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. 10,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు కదండి అమ్మ, 10,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది కదా. ఆ 10,000లో ఇది మొత్తం లాసేనా? లాసే కదా. 10,000 మొత్తం ఏంటమ్మా? ఎక్స్చేంజ్ లాస్ చార్జ్ టు P&L యాజ్ పర్ AS 11. యాజ్ పర్ AS 11. AS 16 ఏం చెప్తుందంటే, AS 11 1 minute సైలెంట్గా ఉండు. మొత్తం ఎక్స్చేంజ్ లాస్ కరెక్టే, 10,000 ఎక్స్చేంజ్ లాస్ కరెక్టే. ఇక్కడ ఒక ప్రొవిజన్ నేను యాడ్ చేస్తున్నా. యాడ్ చేసే ప్రొవిజన్ ఏంటంటే, నువ్వు లోన్ బారోయింగ్గా ఫారెన్ కరెన్సీ తీసుకోవడం నీకు ఎంత ఇంట్రెస్ట్ సేవ్ అయింది? 2,800 సేవ్ అయింది కదా. సో ఈ 10,000లో టు ద ఎక్స్టెండ్ ఆఫ్ 2,000 షుడ్ బి చార్జ్ టు, సో ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. 10,000 మొత్తం ఎక్స్చేంజ్ లాస్ కరెక్టే, బట్ ఆ ఎక్స్చేంజ్ లాస్ లో ఇంట్రెస్ట్ మనం ఫారెన్ కరెన్సీ తీసుకోవడం వల్ల ఎంత ఇంట్రెస్ట్ సేవ్ అయింది? 2,800. అంటే ఆ 2,800 ని ఎక్స్చేంజ్ లా ట్రీట్ చేయకు, బారోయింగ్ కాస్ట్ లా ట్రీట్ చేయి. రిమైనింగ్ అమౌంట్ ఎక్స్చేంజ్ లాస్ నీ ఇష్టం. ఇది ఒక్క పాయింట్ నాకు వస్తుంది. AS 16 ఏం చెప్తున్నాం? AS 11 తోటి నువ్వు అన్నావు కరెక్టే, 10,000 మొత్తం ఎక్స్చేంజ్ లాస్ P&L ఛార్జ్ చేయాలి అని. బట్ పాయింట్ ఏంటంటే, ఎంటిటీ బారోయింగ్ యూఎస్లో తీసుకుందమ్మా, యూఎస్ డాలర్స్లో తీసుకుంది, రూపీస్లో తీసుకోలేదు. యూఎస్ డాలర్స్లో తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది కదా. మేము మొత్తం ఎందుకు లాస్లో ట్రీట్ చేస్తాం? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేవింగ్ ఇంట్రెస్ట్ కాస్ట్ వీ కెన్ టేక్ దిస్ అమౌంట్ యాజ్ ఏ బారోయింగ్ కాస్ట్, ఇంట్రెస్ట్ కాస్ట్ లా ట్రీట్ చేస్తాం మేము. సో దట్స్ వై 10,000లో 2,800 ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్, రిమైనింగ్ 7,200 చార్జ్ టు P&L యాజ్ ఎక్స్చేంజ్ లాస్ యాజ్ పర్ AS 11. అర్థమవుతుందా? అదే అమ్మ ప్రొవిజన్.
మీకు అదర్ కాస్ట్ లో పాయింట్ నెంబర్ 5 ఉంది కదా, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అని. ఎక్స్చేంజ్ డిఫరెన్స్, టోటల్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ లో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్ టు ద ఎంటిటీ బికాస్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. రిమైనింగ్ అమౌంట్ చార్జ్ టు P&L యాజ్ ఎక్స్చేంజ్ లాస్. ఓకేనా, సొల్యూషన్ నోట్ చేయండి. Interest charges if loan taken in Indian currency. Interest charges if loan taken in Indian currency is equals to 40,000 into 12%, that is equals to 4,800. Interest charges if loan taken in Indian currency, that is equals to 40,000 into 12%, 4,800. Interest on actual loan taken. Interest on actual loan taken, that is equals to $1,000 into 4% into 50 rupees. మీకు 40 rupees నోట్ చేస్తారు కన్ఫ్యూజన్ లో. 50 rupees బికాస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేయాలి, ఇయర్ ఎండ్కి పే చేస్తాం. సో దట్స్ 50. సో ఎంత, 2,000 rupees. Saving in interest cost is equals to, saving in interest cost is equals to 4,800 minus 2,000 is equals to 2,800. 2,800. Next note cheyadama. Exchange loss because of foreign currency borrowing. Exchange loss because of foreign currency borrowing is equals to $1,000 into 50 minus 40. Exchange loss because of foreign currency borrowing is equals to $1,000 into 50 minus 40, that is equals to 10,000 rupees. మీరు ఇక్కడ అమౌంట్ నోట్ చేసే ప్రతి దగ్గర డాలరా రూపాయ నోట్ చేయాలి. ఓకేనా, 10,000 rupees కింద నోట్ చేయడము. As per AS 16, exchange loss to the extent of, as per AS 16, exchange loss to the extent of savings in interest cost, exchange loss to the extent of savings in interest cost should be treated as borrowing cost. Should be treated as borrowing cost. Should be treated as borrowing cost. Remaining exchange loss treated as per AS 11. Remaining exchange loss should be accounted as per AS 11. Bracket lo note cheyandi, charge to P&L. Charge to P&L. Hence ఇక్కడ నోట్ చేయడమ్మా. Total loss is equals to 10,000. $2,800 saving in interest, borrowing cost bracket lo AS 16. ఇక్కడ 10,000 minus 2,800, that is equals to 7,200, treated as exchange loss AS 11. AS 11. మీరు లాస్ట్కి ఆన్సర్లు ఇది రాశారు అనుకోండి, కరెక్షన్ చేసే వాళ్ళు అసలు ఆ పారా చదవరు, మీరు రాసిన థియరీ చదవరు. ఏం చేస్తారు, 10,000 ఓకే, 2,800 బారోయింగ్ కాస్ట్ AS 16 అయిపోయింది అంతే. కానీ ఎగ్జామ్లో మ్యాటర్ రాయాలి, అది రాయకుండా ఇది రాయకూడదు. ఆ మ్యాటర్ రాసి ఇది నోట్ చేశారు అనుకోండి, సింపుల్గా డెసిషన్ ఈజీ క్లియర్గా అనిపిస్తుంది అడిగి, వాడు మళ్ళీ మ్యాటర్ చేసి టైం వేస్ట్ చేయడు. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ AS 16. ఓకేనా, ఒకసారి ఇప్పుడు థియరీ చూడండి అమ్మా. అది with regard to exchange difference required to be treated as borrowing cost,
ద మేనర్ ఆఫ్ అరైవింగ్ ఎట్ ద అడ్జస్ట్మెంట్ స్టేటెడ్ దేర్ ఇన్ షుడ్ బి యాజ్ ఫాలోస్. ఇదంతా సోది అవసరం లేదు. ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఇలా చేయాలని చెప్తున్నాడు అంతే. ఎలా చేయాలమ్మా? అడ్జస్ట్మెంట్ షుడ్ బి an amount which is equivalent to the extent to which exchange loss does not exceed a difference between cost of borrowing in functional currency when compared to the cost of borrowing in foreign currency. ఆ పోర్షన్ ఏమన్నామా? సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ కాస్ట్. ఏ వర్డింగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నోట్ చేసాం కదా అక్కడ, ఎక్స్చేంజ్ లాస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేవింగ్ ఇన్ ఇంట్రెస్ట్ కాస్ట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. రిమైనింగ్ అమౌంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్చేంజ్ లాస్ యాజ్ పర్ AS 11. ఓకేనా? సో దిస్ అబౌట్ AS 16. ఓకేనా? మా కొన్ని ఫాస్ట్గా చెప్పుకుంటా, బట్ చూసుకోండి, రివైజ్ చేసుకోండి. క్లియర్? డన్. డిస్క్లోజర్. మా డిస్క్లోజర్ ప్రతి దాంట్లో అవసరం లేదమ్మా. డిస్క్లోజర్లో ఇన్ కేస్ మీకు ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో డిస్క్లోజర్ గురించి, మీరు ఆ స్టాండర్డ్లో ఏం నేర్చుకున్నారో అవన్నీ డిస్క్లోజ్ చేయాలని నోట్ చేసేయండి హెడింగ్స్. ఓకేనా? ఇప్పుడు AS 16 ఉంది. AS 16 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ AS 16 అని. మనం చదవలేదు, ఏమని తెలుసా మనకి? ఏం తెలియదు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎంటిటీ షుడ్ డిస్క్లోజ్. AS 16 ఏం చేద్దాం? బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్. ఎంత బారోయింగ్ క్యాపిటలైజ్ చేసావో డిస్క్లోజ్ చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? ఎప్పుడు కమెన్స్మెంట్ అయిందో డిస్క్లోజ్ చేయండి. ఎంటిటీ షుడ్ డిస్క్లోజ్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రీటెడ్ యాజ్ బారోయింగ్ కాస్ట్. ఓకేనా? ఎంటిటీ షుడ్ డిస్క్లోజ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బారోయింగ్ ఫండ్స్. ఎందుకంటే అది మైనస్ చేయాలి కదా, మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ నోట్ చేయాలి. క్లియర్? అట్లా ఒక 4-5 పాయింట్ రాస్తే సరిపోతుంది. అంటే స్టాండర్డ్లో నువ్వు నేర్చుకున్న పాయింట్స్నే డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్లో రాయండి. 99.9999% అడిగారు. ఇప్పుడు వరకు న్యూ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఒక్కసారి అడిగారు 4 మార్క్స్కి. దానికోసం అన్ని స్టాండర్డ్ డిస్క్లోజర్ గుర్తుపెట్టుకుందామా? అవసరం లేదు. స్టాండర్డ్ నేర్చుకుంటే సరిపోతుంది. క్లియర్? ఓకేనా? డన్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్.